హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 15th మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరగబోతోంది. సో నేనే ఒప్పుకుంటున్నాను, సండే రోజు జరిగిన మ్యాచెస్ మన ప్రిడిక్షన్స్ కొంచెం దెబ్బతిన్నాయి. బట్ గట్టిగా కంబ్యాక్ ఇద్దాము, అస్సలు మిస్ అవ్వకూడదు నెక్స్ట్ మ్యాచెస్. సో తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఈ వీడియోలో చెప్తున్న ప్రిడిక్షన్ కేవలం అనాలిసిస్ మాత్రమే. సో టాస్ పడ్డాక కొన్నిసార్లు ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చేంజ్ చేసి రిజల్ట్ కూడా తెచ్చుకున్నాము. సో ఇప్పటి నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తాను. అందుకే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయ్యి మోసపోకండి. అంటే వాళ్ళు ఏవో పెయిడ్ అంటారు, అవన్నీ అంటారు. మనం అలాంటివి చెయ్యము. ఫ్రీగా ప్రిడిక్షన్స్ని ప్రొవైడ్ చేస్తాము. ఇక ఈ మ్యాచ్ విషయం గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద కథే చెప్పాలన్నమాట. ఎందుకు అంటే ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. సో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నేను ఫస్ట్ వీడియో గురించి చెప్తున్నాను అనమాట. లాకీ ఫెర్గ్యూసన్కి రీసెంట్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎందుకు టీంలో పెట్టుకోవట్లేదు. సో అల్జరీ జోసెఫ్ని కంటిన్యూ చేశారు. పూర్తిగా ప్రతి మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. మరి ఈ మ్యాచ్లో కన్నా తీసుకొని వస్తారా? సరే, రజత్ పటిదార్ ఒకవైపు పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. అతని ప్లేస్లో విల్ జాక్స్ని పెట్టుకొని రావచ్చు. ఎందుకంటే విల్ జాక్స్ స్పిన్ని అద్భుతంగా ఆడతాడు. సో ఇప్పుడు ఈ ఇద్దరిని పెట్టుకోవడం కష్టమే, లాకీ ఫెర్గ్యూసన్ని, విల్ జాక్స్ని. బట్ అనుకుంటే మాత్రం అకామిడేట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే, ఎవరో ఒకరిని బ్యాటింగ్ స్ట్రెంత్ని పెంచుకోవాలంటే విల్ జాక్స్ని పెట్టుకోవచ్చు, లేదా బౌలింగ్ స్ట్రెంత్ని పెంచుకోవాలి అంటే లాకీ ఫెర్గ్యూసన్ని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఆర్సీబీ మనం ప్లాన్ చేస్తుందా ఈ మ్యాచ్ కోసం చూద్దాం. అయితే ఫస్ట్ మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ తెలుసుకుందాం అనమాట. సో ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ లేదా రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమ్రన్ గ్రీన్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, మయాంక్ దగర్, విజయ్ కుమార్ వైశాఖ్, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్ లేదా లాకీ ఫెర్గ్యూసన్, ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయాస్ ప్రభుదేశాయ్ లేదా కరణ్ శర్మ. సో మీకు అర్థమైంది కదా. ఒకవేళ రజత్ పటిదార్ ప్లేయింగ్ 11లో ఉంటే మనకు అప్పుడు ఇంకొక ఆప్షన్ వస్తుంది అనమాట, ఎవరిని పెట్టుకోవడానికి, ఒక ఓవర్సీస్ ప్లేయర్ని. అప్పుడు లాకీ ఫెర్గ్యూసన్ పెట్టుకోవచ్చు. అదే విల్ జాక్స్ ప్లేయింగ్ 11లో ఉన్నాడు అనుకోండి, రజత్ పటిదార్ లేకుండా, అప్పుడు ఇంకా బౌల్ అంటే ఇంకెవరిని కూడా మనం ఓవర్సీస్ ప్లేయర్ని పెట్టుకోలేము. అప్పటికి 4 అయిపోతారు. కాబట్టి ఆ టైంలో వీళ్ళు యష్ దయాల్తోనే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తే ఆర్సీబీకి ఈ గేమ్లో వర్కౌట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగో 3 మ్యాచ్లు మీరు ప్రయోగాలు చేశారు. సో అల్జరీ జోసెఫ్తో ఇంకా ఇప్పుడు మనం మీకున్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్స్ ఇదే. సో ఈ ఒక్క ప్రయోగం చేశారనుకోండి, ఫ్యాన్స్ కూడా కొంచెం కుదురు పడతారనమాట. అరే అది ఎవరు ఆడట్లేదు, లేకుంటే అవును కదా ఆడారు. ఈ విధంగా చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే, విన్నింగ్ సైడ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. అందరూ సెట్ అయిపోయి ఉన్నారు. అంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఎలాంటి కంబ్యాక్ ఇచ్చారు అంటే, ఒకనొక స్టేజ్లో వీళ్ళు మ్యాచ్ గెలవడమే కష్టం అనుకున్నారు. అలాంటి మ్యాచ్లో వీళ్ళు సూపర్గా పర్ఫార్మ్ చేసి కంబ్యాక్ ఇచ్చారు. అంటే మయాంక్ బౌలర్ సో సూపర్గా దొరికాడు అనమాట. ఆ లడ్డు దొరికినట్టు కరెక్ట్ ఐపీఎల్ టైంలో. అందుకే ఈ సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. ఒకసారి చూసాము అంటే, కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్, దేవదత్ పడికల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోనిస్, నికోలస్ పురాన్, కృణల్ పాండ్యా, రవి బిష్నాయ్, మొహసిన్ ఖాన్, నవీన్ ఉల్హక్, యష్ ఠాకూర్, ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ యాదవ్. ఆర్సీబీ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకు కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనిపిస్తున్నాయి. బట్ మ్యాచెస్ గెలవట్లేదు కాబట్టి మనకు తెలిసిపోతుంది. కానీ లక్నో సూపర్ జైంట్స్ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఆయుష్ బదోని ఆడకపోవడం, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పొజిషన్ని మారుస్తా అని చెప్పాడు ఐపీఎల్కి ముందు. అంటే 4th డౌన్ 5th డౌన్ వస్తా అని చెప్పాడు. కానీ రాకుండా ఇంకా ఓపెనర్ ఎందుకు వస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. లాస్ట్ మ్యాచ్ తను ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. నికోలస్ పురాన్ కెప్టెన్సీ చేశాడు. అంటే కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్గా లేడా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అతనికి? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మార్కస్ స్టోనిస్ బౌలింగ్ కూడా చేయట్లేదు. మీరు గమనించారంటే ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే ఆడుతున్నాడు. మరి వీళ్ళ గేమ్ ప్లాన్ అనేది ఇంకా 4-5 గేమ్లు ముందుకు పోతే తప్ప అర్థమయ్యేటట్టు ఎవరికి కనిపించట్లేదు. బట్ మయాంక్ యాదవ్ మాత్రం చాలా ఫ్యూచర్కి అంటే ఎల్ఎస్జీ ఫ్యూచర్ మాత్రమే కాదు, ఇండియాకి కూడా మంచి ఫ్యూచర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటున్నాను అంటే, సో ఇంతకుముందు ఇలాగే ఒక బౌలర్ వచ్చారు, మనకు తెలుసు, ఉమ్రాన్ మాలిక్. సో చాలా అద్భుతమైన పేస్తో వచ్చాడు. కానీ అతనికి లైన్ అండ్ లెంత్ సరిగ్గా ఉండేది కాదు. అందుకే వికెట్స్ పడుతున్నా రన్స్ కొట్టేవాళ్ళు. ఎందుకంటే అలా లైన్ అండ్ లెంత్ లేకపోవడం వల్ల ఏదో పక్కకు బ్యాట్ నడ్డు పెట్టినా సరే ఆ స్పీడ్కి 6లు 4లు వెళ్ళిపోయేటివి. కానీ మయాంక్ యాదవ్ దగ్గర లైన్ అండ్ లెంత్ ఉంది. సో ఈ లైన్ అండ్ లెంత్ అతను కరెక్ట్గా ఫాలో అయ్యాడంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో టీంలో చాలా టీమ్స్లో, అంటే ఇండియన్ టీంలో లక్నో సూపర్ జైంట్స్ అవ్వచ్చు, లేకుంటే ఐపీఎల్లో ఇంకొక టీం అవ్వచ్చు, చాలా ఫ్యూచర్గా స్టార్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ టీం ఎలా పర్ఫామ్ చేశాయి, ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్స్ అందరూ తెలుసుకుందాం. సో ఫ్యాఫ్ డు ప్లెసిస్ 4 innings-లో 219 రన్స్, విరాట్ కోహ్లీ 4 innings-లో 117 రన్స్, విల్ జాక్స్ ఎప్పుడు ఆడలేదు, గ్లెన్ మ్యాక్స్వెల్ 4 innings-లో 95 రన్స్ 2 వికెట్స్, కెమ్రన్ గ్రీన్ 2 innings-లో 45 రన్స్ 1 వికెట్, దినేష్ కార్తిక్ 4 innings-లో 67 రన్స్, అనుజ్ రావత్ 2 innings-లో 13 రన్స్, విజయ్ కుమార్ వైశాఖ్ ఎప్పుడు ఆడలేదు, మయాంక్ దగర్ ఎప్పుడు ఆడలేదు, మొహమ్మద్ సిరాజ్ 4 innings-లో 6 వికెట్స్, యష్ దయాల్ 1 innings ఆడాడు 2 వికెట్స్ తీసుకున్నాడు.
ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్ టీం ఎలా పర్ఫామ్ చేసింది అగైనెస్ట్ ఆర్సీబీ చూసాము అంటే కేఎల్ రాహుల్ సో 14 ఇన్నింగ్స్ ఆడాడు ఆర్సీబీకి అగైనెస్ట్గా 626 రన్స్ 69.6 యావరేజ్. క్వింటన్ డికాక్ 11 ఇన్నింగ్స్ 371 రన్స్. దేవదత్ పడికల్ 5 ఇన్నింగ్స్ 109 రన్స్. ఆయుష్ బదోని 3 ఇన్నింగ్స్ 47 రన్స్. మార్కస్ స్టోనిస్ 10 ఇన్నింగ్స్ 243 రన్స్, ఎప్పుడు వికెట్స్ తీసుకోలేదు. నికోలస్ పురాన్ 8 ఇన్నింగ్స్ 162 రన్స్. కృణల్ పాండ్యా 16 ఇన్నింగ్స్ 167 రన్స్ 12 వికెట్స్. రవి బిష్ణోయ్ 8 ఇన్నింగ్స్ 8 వికెట్స్. మొహిసిన్ ఖాన్ 1 ఇన్నింగ్ 1 వికెట్. నవీన్ ఉలక్ 1 ఇన్నింగ్ 3 వికెట్స్. యష్ ఠాకూర్ 1 ఇన్నింగ్ 0 వికెట్స్. సో కేఎల్ రాహుల్ దగ్గర నుంచి ఆర్సీబీకి చాలా పెద్ద థ్రెట్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అరౌండ్ 70 యావరేజ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరి అది కూడా మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో. ఇక కేఎల్ రాహుల్ని ఆర్సీబీ బౌలర్స్ ఎలా ఆపుతారో చూడాలి. ఇక ప్లేయర్ బ్యాటింగ్ తెలుసుకుందాం. అంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఎల్ఎస్జీ బౌలర్స్ అనమాట. ఓన్లీ ఐపీఎల్ అండ్ T20 స్టాట్స్ అంటే డొమెస్టిక్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ స్టాట్స్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయట్లేదు, ముందే చెప్తున్నాను. ఓన్లీ ఐపీఎల్ అండ్ వికెట్ తీసిన వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను. మిగతా వాళ్ళను వికెట్ తీయలేదు అంటే వాళ్ళు బాగానే ఆడారని అర్థం, అందుకే వాళ్ళని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు, ముందే చెప్పేస్తున్నాను. సో చూసాము అంటే కోహ్లీ వర్సెస్ రవి బిష్ణోయ్ 36 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 87 స్ట్రైక్ రేట్. కోహ్లీ వర్సెస్ కృణల్ పాండ్యా 109 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 105 స్ట్రైక్ రేట్. సో ఇక మిగతా చాలా మంది కొత్త బౌలర్స్ వచ్చారు, వాళ్ళెవరిని కూడా కోహ్లీ ఫేస్ చేయలేదు. ఫేస్ చేసిన నవీన్ ఉలక్ ఇలాంటి వాళ్ళని వికెట్స్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ నవీన్ ఉలక్ 35 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 134 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ మొహిసిన్ ఖాన్ 0 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ కృణల్ పాండ్యా 67 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 124 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ రవి బిష్ణోయ్ 37 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 185 స్ట్రైక్ రేట్. గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ కృణల్ పాండ్యా 42 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 120 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ కెమెరన్ గ్రీన్ ఒక్కరిని మాత్రమే ఫేస్ చేశాడు, నవీన్ ఉలక్ని 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 160 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ దినేష్ కార్తిక్ వర్సెస్ కృణల్ పాండ్యా 24 రన్స్ 2 outs 85 స్ట్రైక్ రేట్. సో ఈ విధంగా ఉందన్నమాట ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్స్. అంటే చెప్పాను కదా ఆడిన వాళ్ళని వికెట్ తీసుకున్న వాళ్ళని ఇంక్లూడ్ చేశాను. అండ్ కేవలం ఐపీఎల్ అండ్ T20 స్టాట్స్, ఇంటర్నేషనల్ T20 స్టాట్స్ ఇంక్లూడ్ లేదు. ఇక నెక్స్ట్ ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ ఎలా పర్ఫామ్ చేశారు అగైనెస్ట్ ఆర్సీబీ బౌలర్స్ చూసాము అంటే కేఎల్ రాహుల్ వర్సెస్ సిరాజ్ 96 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 181 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్ ఒకసారి డక్అవుట్ అయ్యాడు. క్వింటన్ డీకాక్ వర్సెస్ సిరాజ్ 23 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 109 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ యష్ దయాల్ 6 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 300 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ కరణ్ శర్మ 15 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ ఇయర్ మాత్రం ఈ రెండు టీమ్స్ మధ్య ఒక బ్లాక్ బస్టర్ సిరీస్ నడిచింది. అంటే ఎల్ఎస్జీ వాళ్ళు చిన్నస్వామికి వచ్చినప్పుడైనా, చిన్నస్వామి అంటే ఆర్సీబీ వాళ్ళు అక్కడికి లక్నో హోమ్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడైనా సరే, అండ్ అప్పుడైతే గంభీర్ ఉన్నాడు కాబట్టి కొంచెం ఇష్యూ పెద్దగా జరిగింది. ఈసారి మళ్ళీ జరగదు అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా చూసుకున్నామంటే రెండు టీమ్స్ మధ్య 4 మ్యాచ్లు జరిగితే అందులో ఆర్సీబీ 3 మ్యాచ్లు గెలిస్తే ఎల్ఎస్జీ 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది, అప్పర్ హ్యాండ్ చూపిస్తోంది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు 3 సార్లు కూడా గెలిచింది ఆర్సీబీ, బట్ బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోయింది. ఇక నెక్స్ట్ చిన్నస్వామి గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే సో షార్ట్ బౌండరీస్ బ్యాటింగ్ పిచ్, ఇక దీన్ని మనం ఎప్పటికీ మార్చలేము. బట్ మంచి లైన్ అండ్ లెంత్ హార్డ్ లెన్స్ బౌలింగ్ చేస్తే కూడా మ్యాచ్ని గెలవచ్చు అని చెప్పి తక్కువ స్కోర్కి వాళ్ళని అపోజిషన్ టీమ్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పి ఆర్సీబీనే ఇదే ఐపీఎల్లో చూపించింది. మరి అలాంటి బౌలింగ్ చేస్తే బాగుంటుంది, లేదంటే మాత్రం ఆర్సీబీకే దెబ్బ అవుతుంది. ఎందుకంటే ముంబై రాజస్థాన్ మ్యాచ్ జరగక ముందే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పటివరకు చూసాము అంటే ఆర్సీబీ మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది అనమాట. మిగతా అన్ని టీమ్స్ గెలుచుకుంటూ వెళ్తున్నాయి. ఈవెన్ ఢిల్లీ కూడా సిఎస్కే పైన గెలిచింది. ఇక ఆర్సీబీనే ఏదో ఒక విన్నింగ్ మూమెంట్ని క్యారీ చేయాలి, హోమ్ గ్రౌండ్స్లో మ్యాచెస్ని గెలవాలి. ఇక లాస్ట్ 10 మ్యాచెస్లో ఇక్కడ పేసర్స్ 54 వికెట్స్ తీసుకుంటే స్పిన్నర్స్ ఏమో 49 వికెట్స్ తీసుకున్నారు. టోటల్గా ఇక్కడ డొమెస్టిక్ మ్యాచెస్ ఐపీఎల్ మ్యాచెస్ కలుపుకొని T20 157 జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 69 టైమ్స్ గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 86 టైమ్స్ గెలిచింది. 2 సార్లు రిజల్ట్ రాలేదు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 167, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 148. సో ఎప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట చిన్నస్వామి గ్రౌండ్లో చేసింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది అనమాట, బ్యాటింగ్ పిచ్ బాగా అనుకూలిస్తుంది కాబట్టి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్సీబీనా ఎల్ఎస్జీనా? ఆర్సీబీ మ్యాచ్కి ప్రిడిక్షన్ ఇవ్వాలంటే మాత్రం నాకు చాలా భయంగా ఉంటుంది అబ్బా, ఓపెన్గా చెప్తున్నాను. దానికి భయం ఏంటి అంటే కన్సిస్టెన్సీ తక్కువ అనమాట. ఈ టీంలో చాలా పెద్ద ప్లేయర్స్ ఉంటారు, విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్. సో ఇప్పుడు ఇంతకుముందు కూడా డెవిలియర్స్, క్రిస్ గేల్ వీళ్ళందరూ. బట్ ఈ టీం ఎప్పుడు గెలుస్తుందో ఎప్పుడు ఓడిపోతుందో ఎవరికీ అర్థం కాదు. అంటే ఒక్కసారి పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఆ నెక్స్ట్ మ్యాచ్లోనే పూర్తిగా డౌన్ అయిపోతూ ఉంటారు. సో చాలా కష్టం అనమాట ఆర్సీబీ మ్యాచెస్ని మనం ముందే ప్రిడిక్ట్ చేయడము. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా అప్డేట్ చేస్తాను టాస్ పడిన వెంటనే. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఫేవర్ అంటే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంకొకసారి ఆర్సీబీ వైపే వెళ్తున్నాను. ఆర్సీబీనే ఫేవర్, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ మాత్రమే కాదు ఎల్ఎస్జీ పైన వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. అండ్
ఎల్ఎస్జీ టీంలో ఆర్సీబీ టీంలో ఉన్న బ్యాట్స్మెన్స్ కొంతమంది ఫైర్ అవ్వలేదు ఇప్పటి వరకు, అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ముఖ్యంగా. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది, అంటే గట్టిగా కొడతాడనిపిస్తుంది. అందుకే ఆర్సీబీ అనుకుంటున్నాను. బట్ ఫైనల్ అయితే కాదు, ఎందుకంటే చెప్పాను కదా ఆర్సీబీ ప్రిడిక్షన్స్ చెప్పడం చాలా కష్టం. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. టాస్ పడిన వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.